కోరుతున్నాం అధ్యక్ష. కేంద్రం అమలు చేస్తున్న అమృత్ స్మార్ట్ సిటీ స్కీమ్లు కాకుండా రాష్ట్రం ప్రత్యేకంగా అమలు చేస్తున్న పథకాలు ఏంటో స్కీమ్ అంటూ ఒకటి ఉంటే కదా అని చెప్పడానికి ఏదో కూడా ఒక స్కీమ్ కూడా లేదు అధ్యక్ష. పట్టణాల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో పారిశుద్ధ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. చాలా చోట్ల పారిశుద్ధ్య నిర్వహణ సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఇందుకు ప్రధాన కారణం మున్సిపాలిటీలలో తగిన సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడమే. దాంతోపాటు పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగానికి భద్రత కల్పించాలని, వారికి ఆరోగ్య బీమా కల్పించాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది అధ్యక్ష. వీటిని ప్రభుత్వం పరిష్కరించే స్థాయిలో బడ్జెట్లో నిధులు సమకూర్చలేదు అధ్యక్ష. చాలా మున్సిపాలిటీలో ప్రధాన రోడ్లను మినహాయిస్తే కాలనీ రోడ్లు, డ్రైనేజీలు, స్టామ్ వాటరు, విద్యుత్ దీపాల సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. పాడైపోయిన వీధులెట్లను వెంటనే ఎక్కడ కూడా పరిష్కరించడం లేదు అధ్యక్ష, మరమ్మతులు చేయించడం లేదు అధ్యక్ష. చాలా మున్సిపాలిటీలో కొన్ని చోట్ల తగిన రీతిలో సీసీ కెమెరాలు కూడా లేవు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు ఈ వేసవి కాలంలో తాగునీటి సమస్యను ఎదుర్కొన్నాయి అధ్యక్ష. మిషన్ భగీరథ నీటి వలన చాలా చోట్ల ఉన్న నీటి సమస్యలను పరిష్కరించలేకపోవడం వల్ల తాగునీటి సమస్యలను ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చింది అధ్యక్ష. హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇంతకుముందు వివేకానంద గారు చెప్పినట్లు వీధి కుక్కల సమస్య చాలా తీవ్రంగా ఉంది సమస్య. హైకోర్టులో కేసులు దాఖలవుతున్నా చాలా చోట్ల పసిపిల్లలు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్న సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు అధ్యక్ష. అర్బన్ ఏరియాల్లో కుక్కల సమస్యతో పాటు కోతుల బిడతలు కూడా చాలా ఉంది అధ్యక్ష. కోతుల సమస్యను పరిష్కరించేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచేందుగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. బడ్జెట్లో పురపాలక పట్టణాభివృద్ధికి 15,594 కోట్లు కేటాయించినప్పటికీ ఇందులో హైదరాబాద్ నగరాభివృద్ధికే ఎక్కువగా 10,000 కోట్లు అంటే 65% వరకు కేటాయించారు. వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో వ్యూహాత్మక అభివృద్ధి ప్రణాళికకు అనుగుణంగా నిధులు కేటాయింపులు జరిపారు. మరి చిన్న మున్సిపాలిటీల పరిస్థితి ఏంటో, అరకొర నిధులతో అవి ఎట్లా అభివృద్ధి చెందుతాయో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. పెద్ద గ్రామాల్లో శివారి గ్రామాలను విలీనం చేస్తూ మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేస్తున్నారు. కానీ విలీన గ్రామాల ప్రజలకు మాత్రం మాకు పన్నుల భారం పడుతోంది తప్ప అభివృద్ధి మాత్రం ఎక్కడ కనిపించడం లేదని వాపోతున్నారు అధ్యక్ష. అందుకే చిన్న మున్సిపాలిటీల అభివృద్ధికి బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని కోరుతాను అధ్యక్ష. మున్సిపాలిటీల్లో వైకుంఠ ధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్లను, అలాగే నాన్ వెజ్ మార్కెట్లను నిర్మించాలి. అందుకే బడ్జెట్లో కేటాయించిన అరకొర నిధులు సరిపోవు. ఈ నిధుల మొత్తాన్ని పెంచాలని కోరుతున్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం చాలా పట్టణాలకు తాగునీటి సమస్య తీర్చేందుకు అమృత్ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను దుర్వినియోగం కాకుండా చూడాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అలాగే కేంద్రం స్మార్ట్ సిటీలకు ఇస్తున్న నిధులను కూడా సద్వినియోగం చేసుకున్నాలే తప్ప సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్రానిది అన్న చందంగా వివరించకూడదని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ RRR నిర్మాణానికి 26,000 కోట్లు కేటాయించిన కేంద్రం లిబరల్ తెలంగాణ గేమ్ చేంజర్గా మారుతుంది అధ్యక్ష. ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి పూర్తి చేస్తే రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తాయి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ కూడా పెరుగుతుంది. తెలంగాణకు ఇంత భారీ స్థాయిలో మేలు చేస్తున్న కేంద్రాన్ని అభినందిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిందిగా నేను కోరుతాను అధ్యక్ష. సికింద్రాబాద్కు 2 ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్ ఏరియాలో అవసరమైన రక్షణ శాఖకు భూములను కేంద్ర రాష్ట్ర
కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తోంది. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట వరకు ఒక ఎలివేటెడ్ కారిడార్, ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ వరకు మరో కారిడార్ నిర్మాణానికి కేంద్రం డిఫెన్స్ భూములను ఇస్తోంది అధ్యక్ష. ఇక అధ్యక్ష, నా నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో కొన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురస్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నా నియోజకవర్గంలో ఒక్క రూపాయి నిధులు కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు అధ్యక్ష. 5-6 నెలల నుండి 10 కోట్ల ఎస్డిఎఫ్ ఫండ్ అది చక్కర్లు కొడుతున్నారు తప్ప దాని నిధులు ఇప్పటిదాకా విడుదల కాలేదు. ప్రజలు ఎన్నుకోనబడ్డ ఎమ్మెల్యేకు అడతారు కానీ ఓడిపోయిన ఎమ్మెల్యేకు అడగరు అధ్యక్ష, రోడ్ల గురించి కానీ డ్రైనేజ్ విషయంలో కానీ దేని విషయంలో అయినా కానీ. కనుక దయచేసి నేను మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారైన జూపల్లి గారికి నేను ఆ 10 కోట్ల విషయము అంటే 6.5 3.5 కోట్ల ఎడ్యుకేషను, వాటర్ వర్క్స్ మెయింటెనెన్స్ పోగా 6.5 కోట్ల నిధులు పట్టణ అభివృద్ధికి మీరు ఖర్చు పెట్టాల్సిందిగా నేను వారికి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చిన. నా సొంతానికి ఇవ్వలేదయ్యా, నేను తప్ప పట్టణ అభివృద్ధి కోసమే మంత్రి గారికి నేను ఇవ్వడం జరిగింది. కనుక దయచేసి నేను ఏదైతే మంత్రి గారికి వివరణ డీటెయిల్స్ ఇచ్చినో దాని గురించి ఎస్డిఎఫ్ ఫండ్ ఖర్చు పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక రోడ్ల విషయానికి మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం వస్తే గత 8 నెలల నుంచి ఏం జరిగిందంటే ప్రభుత్వం మారిన తర్వాత స్పెషల్ ఫండ్ ఆగిపోయింది, టఫ్ ఐడీస్ ఫండ్ ఆగిపోయింది. ఇప్పటి వరకు 8 నెలల్లో 100 మీటర్ల కొత్త రోడ్డు కూడా పడలేదు అధ్యక్ష. నిజామాబాద్ మున్సిపాలిటీ విషయం పరిస్థితి ఇది. ఇక డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల విషయం కానీ స్టామ్ వాటర్ కానీ పార్కింగ్లు కానీ వ్యవస్థలు సరిగా లేక ప్రజలందరూ నానా ఇబ్బందులు పడుతూ కాలు బయట పెట్టలేని పరిస్థితి వర్షాకాలంలో అధ్యక్ష. కొన్ని నియోజకవర్గాలు కేటాయించిన నిధుల్లో కేవలము 10% ఇచ్చిన మా ఇందూరు నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. ఏదైతే ముఖ్యమంత్రి గారి కొడంగల్కి ఇచ్చిన నిధులు మాకు 10% ఇస్తే కూడా చాలా అధ్యక్ష. నిజామాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. ఇక అదేవిధంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు వర్ణించి చెప్పిన డబుల్ బెడ్రూమ్లు 400 డబుల్ బెడ్రూమ్లు రెడీ అయిపోయి అంటే మొత్తం పూర్తయిన 3 సంవత్సరాలంత అధ్యక్ష. ఇప్పుడు అవి శిథిలావస్థకు చేరుతూ ఉన్నాయి. అదేవిధంగా 295 డబుల్ బెడ్రూమ్లో 80% వరకు పూర్తయింది. వాటిని పూర్తి చేసి గతంలో ఏదైతే డ్రా సిస్టమ్ ద్వారా ప్రజలకు తెలియకుండా లోపల డ్రా సిస్టమ్ అంటే నామ్స్ పద్ధతి కాకుండా ఇప్పుడు